చెవన్నె పరువాల గుమ్మర ఎంత ముద్దుగుందో సిలక హొయినాల రామా సిలక ఆ సన్నని నడుము సింగారం ఎంతో సంపుతుంది సిలక గుండెల్లో నాటినావే ప్రేమ మొలక. హాయ్ అండి, నేను లోకల్ ఛానల్కి స్వాగతం. నా పేరు రీను. ఈరోజు ఒక ఇంటర్వ్యూ జరగబోతుంది. ఎవరిదో కాదు, నాదే. కానీ చేయబోయేది ఎవరో తెలుసా? కార్తిక్ రెడ్డి. సో హాయ్ రీను. హాయ్. సో ఎక్కడి నుంచి? ఏంటి ఎక్కడి నుంచి? ఐ మీన్ మీరు ఎక్కడి నుంచి? ఐ మీన్ మీ ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్ ఎక్కడ? అంటే నేను పుట్టింది నాయుడుపేట. ఓకే. నా స్టడీస్ అన్నీ ఒంగోలులో. ఓకే. అండ్ జాబ్ పర్పస్ హైదరాబాద్. సో రీను గారు, మీరు ఫోక్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారా, లేకుంటే మీరు ఎప్పుడన్నా ఫోక్ సాంగ్ విని అరే చెయ్యాలి అని అనిపించిందా? ఎట్లా రావడం జరిగింది? లేదు, ఇన్స్పిరేషన్ ఏం లేదు. అలా అని నేను ఇంతకుముందు ఫోక్ సాంగ్స్ కూడా ఎప్పుడు చూడలేదు. ఓకే. బట్ నేను ఒక డివోషనల్ సాంగ్ చేశాను స్టార్టింగ్లో. ఐ మీన్ నేను యాంకర్గా ఉన్నప్పుడు, మీ న్యూస్ రీడర్గా ఉన్నప్పుడు ఒక అన్న ఒక సాంగ్ చేద్దాం రా అన్నారు. సో ఆ సాంగ్ చేసాము. తర్వాత ఆ సాంగ్ చూసి అన్న దగ్గర వేరే వాళ్ళు నెంబర్ తీసుకొని జలంధర్ అన్న. ఓకే. పంచవన్న. ఓకే. పంచవన్న చేయకముందు ఏమన్నా ఒక్క ఫోక్ సాంగ్ అన్నా చూసావా? లేదు, అస్సలు చూడలేదు. అప్పుడు నాకు రెఫరెన్స్ లాగా సెలయర్లో సాంగ్ పెట్టారు. ఫస్ట్ సాంగ్. అదే ఫస్ట్ సాంగ్. సో సెలయర్లు చూడడమే ఫస్ట్ సాంగ్, సెలయర్లో చూసావు. నైస్. సో ఫోక్ ఇండస్ట్రీలో మెయిల్స్ పక్కన పెట్టు, ఫీమేల్ కాబట్టి ఎవరైనా ఫోక్లో అంటే నీకు ఫేవరెట్, అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని అలా ఎవరైనా ఫేవరెట్ యాక్టర్స్ అలా ఎవరైనా ఉన్నారా ఫోక్ ఇండస్ట్రీలో? ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఆ రోజు నేను చేసిన సలగర్లు సాంగ్ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. సాయి శర్వాణి. ఓకే, సాయి శర్వాణి. ఓకే, అంతే. బాగా నచ్చింది. ఓకే, నైస్. సో ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు మీరు ఫోక్ సాంగ్స్ చూడలేదు, అసలు ఫోక్ గురించి అసలు నాలెడ్జ్ కూడా లేదు మీకు. సో పంచవన్న హిట్ పడ్డ తర్వాత జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, ఆ సాంగ్ గురించి హిట్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్? అంటే ఫోక్ గురించి అంత ఐడియా లేదు. బట్ నేను ఇంతకుముందు యాంకర్గా వర్క్ చేసినప్పుడు మణి అన్న అని, ఆ అన్నకి చాలా ఇంట్రెస్ట్. సాయి టీవీ సాంగ్స్ అన్ని వరుస పెట్టి చూస్తూ ఉంటారు. ఓకే. సో దాని గురించి తెలుసు ఓన్లీ. ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత అందరూ కాల్ చేసి బాగా చేసావురా, బాగా హిట్ అయింది అలా చెప్పారు. బట్ భయం ఏంటంటే మా పేరెంట్స్ ఏమంటారు ఏంటి అని. అంటే ఇంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. డిడ్ దే యాక్సెప్టెడ్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మా డాడీ తిడతారేమో, మమ్మీ తిడతారేమో అలా ఫీల్ అవుతుంటే మా డాడీ, అది చాలా లేట్ అయింది రిలీజ్ అవ్వడం, తెలుసు కదా. సో మా డాడీ కాల్ చేసి సాంగ్ ఎప్పుడు అసలు వద్దు చెయ్యొద్దు అన్న వాళ్ళే సాంగ్ ఎప్పుడు అంటుంటే బాగా అనిపించింది. సో ఇప్పుడు పంచవన్న చేశారు కదా, కార్తిక్ రెడ్డి మీద మీ ఒపీనియన్ ఏంది? మంచి యాక్టర్, ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అప్పుడు నాకు కొత్త కదా మేల్తో యాక్ట్ చేయడం అలా. సో నేనైతే చాలా భయపడ్డాను. యాక్టింగ్ కూడా అసలు రాలేదు, చేయడం కూడా. బట్ సపోర్ట్ చేశారు చాలా. మీరు ఫ్రెండ్లీగా మాట్లాడి మేము సపోర్ట్ చేస్తూ ఎన్నిసార్లు టేక్స్ తీసుకుంటున్నా నార్మల్గా ఉండి కోప్పడకుండా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎన్ని సాంగ్స్ చేస్తుంటారు? మహా అయితే ఒక 10-15 చేస్తుంటారా? 10-15 సాంగ్స్లో ఒక షూట్లో నేను ఈ షూట్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్న సాంగ్ షూట్ ఏంటి? మొన్న మారేడుమిల్లి వెళ్ళినప్పుడు కామెడీగా ఉంది, బాగా ఎంజాయ్ చేసావు. ఓకే. శివవేల్పుల తెలుసు కదా నీకు? శివవేల్పుల బావతోటి బావ మీద నీకున్న ఒపీనియన్ చెప్పు. బ్యూటీ షాట్స్ చాలా బాగా తీస్తారు నిజంగా. అమ్మాయిల అంటే అసలు హైలైట్. సో రీను, నేను ఒక విషయం విన్నా నీ గురించి. ఏంటంటే ప్రొడ్యూసర్ ఫస్ట్ కాల్ చేసి సాంగ్ గురించి మాట్లాడగానే ఫస్ట్ పేమెంట్ కాకుండా సాంగ్ గురించి కాకుండా రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడతావంట. నా ఫింగర్కు టచ్ చేయొద్దని చెప్తావంట. అంటే ఎందుకు? ఫ్యామిలీ సైడ్ నుంచి రిస్ట్రిక్షన్సా, లేకుంటే నువ్వు సెల్ఫ్గా పెట్టుకున్న రిస్ట్రిక్షన్సా? అంటే ఏమైనా అన్కంఫర్టబుల్ అనిపిస్తుందా దేనికి? అంటే చెయ్యి కామనే కదా పట్టుకోవడం, సో ఎందుకు రిస్ట్రిక్షన్స్? ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే నాకు కూడా నచ్చదు. ఓకే. స్టార్టింగ్ లో పంచవన్నలో ఫింగర్ టచ్ కూడా లేదని చెప్పే వచ్చాను నేను. ఆ రోజు జరిగింది కదా ఇష్యూ దాని మీద. సో లేదని చెప్తేనే ఉనింది దాంట్లో హ్యాండ్ పట్టుకోవడం వల్ల. సో
అది చెప్తేనే ఇంకొంచెం బాగుంటుంది కదా, స్టార్టింగ్లోనే చెప్తే కొంచెం ఉంటుందని ఇలా చెప్తాను. అండ్ అలాగే డాన్స్, నాకు డాన్స్ కూడా రాదు కాబట్టి ఫస్ట్ థింగ్ అడుగుతాను, డాన్స్ ఉందా సాంగ్లో, డాన్స్ ఉంటే నేను చేయను. సో నేను ఇంకో విషయం కూడా విన్నా, ఒరిజినల్ ఫోక్ అయితే నేను చెయ్యను అని అంటావంట, ఓన్లీ లైక్ మెలోడీ లైక్ సినిమాటిక్ సాంగ్స్ ఉంటేనే చేస్తాను అని అన్నావు అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఐ మీన్ అంటే నాకు లిరిక్స్ పరంగా మ్యూజిక్ పరంగా నచ్చితే చేస్తా. ఓకే. అంటే ప్యూర్ ఫోక్ అయితే నాకు కొన్ని లిరిక్స్ అర్థం కావు, సో చేసినా అంత బాగోదు, స్యూట్ అవ్వదు, అందుకని. సో ఇంకో క్వశ్చన్, అంటే అందంగా ఉంది కాబట్టి, ఐ మీన్ మీరు క్యూట్గా అందంగా చాలా బాగుంటారు కాబట్టి డెఫినెట్గా ఎవరో ఒకరు ప్రపోజ్ చేసే ఉంటారు. అండ్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్లో చాలామంది లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చాలామంది అడిగారు. అంటే ఇది ఇంకా సూటిగా ఉండాలి ఆన్సర్. సో మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఉన్నారా లేదా? అంటే చాలా మంది అడిగారు నిజంగానే. సో అలా అంటే ప్రపోజ్ చేశారా? అది కాదు, లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ అడిగే వాళ్ళు ఉన్నారంట. ఓకే, చాలా మంది అడిగారు. ఓకే. సో అలా అడిగితేనే బాగుంది, సో ఆ కన్ఫ్యూజన్ ని అలాగే పెట్టింది. అంటే నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందా? సరే, అందరూ ఇష్టమే, కాకపోతే మా డాడీకి నాకు ఒక చిన్న ఇష్యూ జరిగింది. when I was in ఇంటర్లో ఉన్నప్పుడు ఒక రిమోట్ దగ్గర కొట్టుకొని సంథింగ్, మా మమ్మీ మా డాడీ ఎందుకో గొడవ పడుతున్నారు, మధ్యలో నేను వెళ్ళాను. మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను కొట్టడం అలా ఏం లేదు, చెప్పు. దట్స్ సో ఇంట్రెస్టింగ్. చాలా గారాబంగా పెంచారు, ఏదైనా చిన్న కూతురు సంథింగ్ అలా చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఓకే, చెప్పు. ఇట్స్ ఓకే. సో మా డాడీతో నేను మాట్లాడలేదు, చెయ్యొచ్చారు నా మీద ఆ రోజు కొట్టడానికి. కొట్టలేదు, జస్ట్ చెయ్యొచ్చారు. ఆ రీజన్తో నేను మాట్లాడలేదు, చాలా ఇయర్స్ మాట్లాడలేదు. హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చేంత వరకు మాట్లాడలేదు. బట్ మా డాడీ ప్రతిదీ నా ఫేవర్లోనే చేస్తారు. ఇప్పుడు ఏదైనా మూవీ వచ్చిందంటే, నాకు మహేష్ బాబు యాక్టర్ చాలా ఇష్టం. సో ఏదైనా మూవీ వచ్చిందంటే అందరూ చెప్తుంటారు ఈ మూవీకి వెళ్దాం. మా డాడీ మహేష్ బాబు మూవీ ఫిక్స్, అలా ప్రతిదీ నా ఫేవర్లోనే చేస్తారు. అండ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను మాట్లాడాను కాల్లో, డాడీ సంథింగ్ ఇలా మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా, మంచిగా ఉంటున్నారా? దట్స్ సో స్వీట్. అంటే నాకేమనిపించింది అంటే, నువ్వు చెప్పిన దాంట్లో ఆయన నీతో మాట్లాడకపోయినా ఎంత ప్రేమ ఉంటే ఆ మాట్లాడుకోకుండా కూడా తన మనసుతో నీతో మాట్లాడాడేమో అని అనిపించింది నాకు. అంటే నాన్న కూతురు అంతే కదా. సో అదే డాడీస్ డాడ్ అంతే. న్యూస్ రిపోర్టర్గా నువ్వు సూపర్. రిపోర్టరా, యాంకరా, కరెక్టేనా? న్యూస్ ప్రెజెంటర్గా సూపర్. ఫోక్ ఇండస్ట్రీలో యాక్టింగ్ కూడా సూపర్. ఇప్పుడు అదే వాయిస్తో ఒక చిన్న లైన్, ఒక పాట మా కోసం, మా ప్రేక్షకుల కోసం. అంటే న్యూస్ వాయిస్ రావాలంటే నాకు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ కావాలి. సో ఫోన్ ఉంటేనే. ఓకే, న్యూస్ వాయిస్ కాదు, ఒక పాట పాడండి అంటున్నా. పాట పాడండి. గాలి నిన్ను తాకినా నన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం. నాకు గుర్తులేదు. సూపర్. చాలా బాగా పాడావు. అంటే చాలా అందంగా ఉంది కాబట్టి తన వాయిస్ కూడా చాలా అందంగా పాడింది అండ్ చాలా బాగుంది. ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? అంటే నేను ఇప్పటి వరకు ఏమంతా వెళ్ళలేదు, బట్ కేదార్నాథ్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ద్వారకా కూడా. కేదార్నాథ్ ఎందుకు ఫేవరెట్ ప్లేస్ అండ్ ద్వారకా ఎందుకు ఫేవరెట్ ప్లేస్? అంటే డివోషనల్ కాబట్టి మేము అందరు ఫేవరెట్ అనే చెప్తారు, బట్ ఒక్క రీజన్ చెప్పండి రెండిటికి. ద్వారకా వచ్చేసి కృష్ణుడు అంటే ఇష్టం, సో అందుకని. కేదార్నాథ్ వచ్చేసి ఒక్కసారైనా చూడాలి కన్ఫామ్గా. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, సారీ. అంటే మీరు ముస్లిమ్స్ కదా, ముస్లిమ్స్ అయ్యుండి థర్స్డే రోజు సాయిబాబాకి ఉపవాసాలు ఉండడం, ఐ మీన్ నాన్ వెజ్ తినకుండా ఉండడం, అండ్ కేదార్నాథ్కి వెళ్ళడం ఫేవరెట్ ప్లేస్ అని చెప్పడం, ద్వారకా వెళ్ళడం ఫేవరెట్ ప్లేస్ అని చెప్పడం, ఏంటి దీనికి కనెక్షన్ ఏంటి? అంటే మా ఇంట్లో అలా ఏం పెంచలేదు యాక్చువల్లీ. ముస్లిమ్స్ అంటే ముస్లిం దేవుణ్ణి పూజించాలి సంథింగ్ అలా ఏం లేదు. మా డాడీకి కూడా శివుడు
చాలా ఫేవరెట్. ఓ వావ్. మార్నింగ్ లేసి పూజ చేస్తారు, Okay. ఇవన్నీ ఉన్నాయి. సో మమ్మీ డాడీ అలాగే పెంచారు, వేరే వేరేగా చెప్పలేదు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అలా ఏం లేదు, అందరూ ఒకటే. సో రీను, ఈ ఆన్సర్ ఎలా అనిపించింది అంటే ముస్లిమ్స్ మీద ఇంకా వేరే ఏమైనా అభిప్రాయం ఉంటే మార్చుకోవాల్సిందా అని ప్రూవ్ చేసేసింది. అండ్ అలాగే ఎవ్రీ మార్నింగ్ అస్సలాము అలైకుం అని ఒక మెసేజ్ పెట్టిన తర్వాత, స్టేటస్ పెట్టిన తర్వాత, దాని తర్వాత సాయిబాబా అని వేరే దేవుళ్ళు అన్నిటి స్టేటస్ పెడుతుంది. నేను యాక్చువల్లీ 5 కి నమాజ్ చేస్తాను ఓకే, డైలీ, ఎవ్రీడే 5 o'clock ప్రతిరోజు. షూట్ షూట్స్ కి వచ్చినప్పుడు లేదు, ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. సో అది అస్సలాము అలైకుం విష్ చేయాలి ఆఫ్టర్ నమాజ్ ఎవరికైనా. ఆ టైంలో ఎవరు లేచి ఉండరు, అట్లీస్ట్ స్టేటస్ చూస్తారు కదా అని. అందుకని పెడతాను. దట్స్ సో నైస్, చాలా మంచిగా అనిపించింది. సో రీను, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఫటాఫట్ ఆన్సర్ చెప్పేసి. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకేనా? ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళు చెప్పగానే వాళ్ళ గురించి చెప్పగానే నీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటో అది చెప్పేసి. ఓకేనా? జాన్ లిరి మమ్మీ బెస్ట్ డాన్సర్. లాస్ట్ స్మైలీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ జీవన్ బెస్ట్ డాన్సర్. మంగ్లీ అక్క బెస్ట్ సింగర్. అండ్ అక్షిత్ మార్వెల్ బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. టోనీ కిక్ బెస్ట్ యాక్టర్. కొరియోగ్రాఫర్స్ గురించి అడుగుతా. శేఖర్ వైరస్ తోపు అసలు డాన్స్ లా, అవును నిజంగానే తోపు. అండ్ రఘుజాను అంటే నేనైతే ఎప్పుడు డాన్స్ చేయలేదు, ఓకే, అన్న కొరియోగ్రఫీలో మీ అప్పుడు చూసాను అంతే. బెస్ట్ కొరియోగ్రాఫర్. అండ్ ఇంకా నాకు తెలిసి ఇద్దరి దగ్గరే చేశారనుకుంటా కొరియోగ్రఫీ. ఇప్పుడు డిఓపికి వెళ్దాం. షివ్ హెల్ప్లో బ్యూటీ షాట్స్. కమ్లీ పటేల్ బెస్ట్ డిఓపి, ఓకే, బాగా చేస్తారు. సో మ్యూజిక్లో కళ్యాణ్ కీస్ బెస్ట్. మదీన్ ఎస్కే చాలా లడ్డుగా చబ్బిగా ఉంటారు కదా, సో మ్యూజిక్ కూడా బాగా లడ్డుగా వాయిస్తారు. సో నైస్. మీకు అంటే లిరికిస్ట్లో అంటే మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా? సురేష్ కడారి చాలా బాగుంటాయి లిరిక్స్, చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ నేను చూసావు, సో చాలా బాగుంది. సురేష్ కడారి సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ ఇష్టం. నైస్. కార్తిక్ రెడ్డి యు ఆర్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బెస్ట్ డాన్సర్, బెస్ట్ ఆర్టిస్ట్, అన్ని బెస్ట్ హార్డ్ వర్కర్ టు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, పంచవన్న షూట్ రోజు ఇట్లా డొబ్బుగా ఒక ఆమె ఉండే మీతో వచ్చింది కదా, అక్క అంత చెప్పి లేదు. సో తన గురించి ఏం చెప్పలేదేంటి? మా అక్క మంచి కేర్ టేకర్. బేసిక్గా సిబ్లింగ్స్ అంటే జలస్ ఫీల్ అవ్వడం ఇలా ఉంటుంది, బట్ మా అక్క అలా ఏం కాదు, ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది. అండ్ తనకంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రతి దాంట్లో. ఈవెన్ మా కాలేజ్లో కూడా మా అక్కని చూసి భయపడతారు. ఒక చిన్న ఇష్యూ కూడా జరిగింది. డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ అని తెచ్చిచ్చింది, ఇది నీకు సంథింగ్ ఒక పర్సన్ ఇచ్చారు అని. నేను సడన్గా మా రూమ్కి వెళ్ళిపోయా, మా అక్కకి ఇచ్చాను. మా అక్క నేను ఒకే క్లాసు చిన్నప్పటి నుంచి, 9th క్లాస్ నుంచి. సో డిగ్రీలో ఉన్నప్పుడు ఇష్యూ జరిగింది, ఆ లెటర్ తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చాను. మా అక్క పరిగెత్తుకుంటూ, అప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది అమ్మాయి వాళ్ళ క్లాస్లో, ఎవరైనా నా చెల్లికి లవ్ లెటర్ ఇచ్చింది, అదే క్లాస్ పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు, గట్టిగా ఎవరైనా నా చెల్లికి లవ్ లెటర్ ఇచ్చింది ఆ టైప్లో వెళ్ళి అడిగింది. తను దగ్గరకు వచ్చి ప్లీజ్ నా మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, సో నువ్వు క్లాస్కి వెళ్ళిపో, అదొకటి. అలాగే మా కాలేజ్లో ఒకసారి సెక్షన్స్ అందరినీ క్లబ్ చేశారు. క్లబ్ చేసినప్పుడు మేము లేట్గా వెళ్దాము. సో బాయ్స్ బ్యాక్ బెంచ్లో ప్లేస్ ఉన్నింది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఒక అమ్మాయి వెనక ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇంకా లేచి ఎవడ్రా నువ్వు నా చెల్లి పక్కన కూర్చున్నావు, బలిసిందా సంథింగ్ ఈ కైండ్లో మాట్లాడింది. అంతమంది క్లబ్ చేసిన క్లాస్లో సైలెంట్ అయిపోయింది మొత్తం. అప్పటి నుంచి ఎవరైనా చూసినా కూడా తను లియా వాళ్ళ చెల్లి పక్కకు రా ఆ కైండ్లో మాట్లాడుతారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిస్టర్ కంపల్సరీ ఉండాలని అనుకుంటున్నా. సో స్వీట్, నిజంగా చాలా ఇంట్రెస్ట్. అంటే ఇట్లాంటి అక్క చెల్లెలు కూడా ఉంటారా? నైస్. నిజంగా గుడ్ కేర్ టేకర్ మీ అక్క. అండ్ మీ అక్క ఈవెంట్ ఆర్గనైజరా? ఈవెంట్ ఆర్గనైజర్, ఓకే, దట్స్ వన్. మీ అక్క గురించి చెప్తుంటే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. యానిమల్ మూవీలో
వాడు వాళ్ళ అక్కని తీసుకెళ్ళి ఎవడ్రా మా అక్కని అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద ఫైట్ చేస్తాడు. అంటే మీ స్టోరీ చూసి ఆ సినిమా తీసిరేమో, నాకు అట్లనే అనిపిస్తుంది. యానిమల్ మూవీ స్టోరీ కూడా ఇట్లనే ఉంటుంది సేమ్. అంటే మీ అక్క హీరో పేరు ఏం పేరు నాకు తెలియదు, హీరో పేరు ఏంది? రణ్వీర్ కపూర్. లేడీ రణ్వీర్ కపూర్, షీఈ్ రెబెల్. సో ఎలాగో స్టార్టింగ్ కూడా తనే వేసింది కాబట్టి ఎండింగ్ కూడా తనతోనే వేపిద్దాం. సో ఇప్పుడు మీ మాటల అంటే వార్తల టైప్లో ఎండింగ్ ఇచ్చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నేను లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.